అందరికీ నమస్కారం. చాలా కాలం బట్టి ఈ సమస్య మీద ఒక వీడియో చేద్దామని చెప్పి అనుకుంటూ ఎప్పటికప్పుడు బద్దకించేస్తున్నాను. ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఇంకప్పుడు చేస్తున్నాను. ఏంటంటే మొన్న తెనాలిలో ముగ్గురు కుర్రోళ్ళని వాళ్ళ రౌడీ షీటర్లో, అంతకులో, దొంగోళ్ళు, కేటుగాళ్ళు ఎవరో మొత్తానికి వాళ్ళ పోలీసు వాళ్ళు నడి రోడ్డు మీద అరికాళ్ళ మీద దారుణంగా కొట్టారు. పైగా టార్చర్ అంటే ఏంటంటే కాల్ చాపు అంటూ కొడతాం. ఇంకొక సన్నివేశంలో మూడోవని కొట్టేటప్పుడు ఆడు కాళ్ళ మీద బూటు కాలుతో ఇంకొక సిఏ గారో ఎస్ఐ గారో మరి ఆడెవడో తుక్కుపెట్టి ఈయన కొడతాం. ఇలా హీరోయిజం ప్రదర్శించుకున్నారు. ఓకే, బాగానే ఉంది. వాళ్ళ ముగ్గురు కుర్రోళ్ళు, వాళ్ళకే పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకే పిల్లలు పుడతారు. ఇది వీడియో ఎక్కడికి పోతుంది. ఈ వీడియో భవిష్యత్తులో వాళ్ళు చూశారనుకోండి, ఎవడైనా ఆవేశపడు కక్ష తీర్చుకోవాలి అనుకున్నవాడు వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు కానీ మీరు అప్పుడు ఒకవేళ చచ్చిపోయి ఉంటే మీ కుటుంబానికి కానీ అపకారం తలపెడతారా పెట్టరా? నిజంగా వాళ్ళ తండ్రులు తప్పు చేసి ఉండొచ్చు, రౌడీ షీటర్లు ఉండొచ్చు. మరి అప్పుడు దాకా ఏం చేశారు? రౌడీ షీట్ అప్పుడే పెట్టారట కదా. పేపర్లో వచ్చిన వార్తలు నేను చెప్తున్నాను. నేనేమో సొంతంగా నేనేమీ చూడలేదు, వాళ్ళు ఎవరో నాకు చుట్టాల పట్టాల కాదు, నేనేమీ చూడలేదు. ఇవన్నీ కూడా అప్పుడు వచ్చిన విషయాలే చెప్తాను. వాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేసి కోర్టుకు ఆధారపరిచారట. ఇప్పుడు ఈ సందర్భంగా పోలీసు వారికి సైనికులకి తేడా ఏంటి అని చెప్పి ఒకసారి ఆలోచించాను. పోలీసులు ఏదైనా పడవ దాడుతున్నప్పుడు కానీ, నక్సలైట్లు వేరేత కార్యక్రమంలో, లేకపోతే కూంబింగ్కి వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా ఒక మైన్ పేలు కానీ లేకపోతే బాంబుల పేలు కానీ చచ్చిపోతే ప్రజలు పెద్దగా రియాక్ట్ కావట్లేదేమో అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు తెలిసి నేను హైదరాబాద్లో చూసిన ఏరియా మొత్తానికి నాకు ఎస్ఆర్ నగర్ సెంటర్లో ఉమేష్ చంద్ర అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టాచ్యూ కనపడుతుంది. చాలా పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సొసైటీస్ వాటిల్లో కానీ ఆయన డ్రెస్తో ఉన్న క్యాలెండర్ ఒకటి కనపడుతుంది. ఇంకెక్కడ ఎవరే కనపడవు. ఎందుకంటే వృత్తిలో ఉండి చనిపోయిన ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. వృత్తి నుంచి బయటకు వచ్చాక వాకింగ్ చేస్తా ఆ కేఎస్ వ్యాస్ లాంటి వాళ్ళు కానీ ఇంకొకరు కానీ చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరే విగ్రహాలు ఎక్కడ పెట్టలేదు. విగ్రహాలు పెడితేనే గొప్పడు, విగ్రహాలు పెట్టకపోతే గొప్పడు అని కాదు. మరి ఉమేష్ చంద్రని ఎందుకో మరి చాలామంది హైలైట్ చేస్తారో, అట్లాగే కృష్ణప్రసాద్ ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా చాలామంది ఎప్రిషియేట్ చేస్తారు. ఇకపోతే ఒక సైనికుడు, ఒక జవాన్, ఒక సింగిల్ జవాన్ ఒక స్టేట్కి సంబంధించి చనిపోతే అతన్ని ఎంత గౌరవిస్తారనేది ఒకసారి మీరు చూడండి. సూర్యాపేట ఏరియాలోనే అనుకుంటాను, ఇంతకుముందు ఒక మిలిటరీ మ్యాన్ చనిపోతే అతన్ని తీసుకొచ్చినప్పుడు ఎంత ముఖ్యమంత్రితో సహా ప్రతి కూడా హాజరయ్యాడు ఆయన డెడ్ బాడీకి నివాళులు అర్పించడానికి. వాళ్ళ భార్యకి కొన్ని కోట్లు ఖరీదు చేసే 1400 గజాల సైట్ ఇచ్చారు. చాలా ఆనర్ చేశారు, చాలా గౌరవించారు. ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. దేశం కోసం ప్రాణాలు అర్పించారు. మరి అట్లాగే దేశం కోసం కానీ, టెర్రరిస్టులు పట్టుకుంటాను కానీ, నక్సలైట్ల విషయంలో కానీ, లేకపోతే తీవ్రవాదుల విషయంలో కానీ చాలామంది పోలీసులు ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు, ప్రాణాలు తెగించి చేస్తున్నారు, చనిపోతున్నారు. మరి వీళ్ళకి ఎందుకు ఈ గౌరవం దక్కట్లేదు? ఎందుకు దక్కట్లేదు అంటే వీళ్ళ వృత్తిలో జాయిన్ అయిన వెంటనే వీళ్ళకి ఒక జబ్బు వస్తుంది. కుర్చీలో కూర్చున్న వెంటనే ఆడు ఇంటర్మీడియట్ పాస్ అవుతాడో, డిగ్రీ పాస్ అవుతాడో, ఒక ఎస్సీ అంటే మరి డిగ్రీ ఉండలేమో, ఇంకా అందరినీ నువ్వంటాం, అతను ఇష్టం వచ్చేట్టు బిహేవ్ చేస్తాం, ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాం. అవతల వచ్చాడు ఎవడో, ఏంటి, ఎందుకు వచ్చాడు, ఏంటి సంస్కారం ఏమీ ఉండవు. సిఐలు అంతే, ఫోన్లు ఎత్తరు. ఏదైనా ఎక్కడైనా ఏమంటే అక్కడ పలానా ఇల్లీగల్ విషయం జరుగుతుంది అని చెప్తామంటే ఫోన్లు ఎత్తరు. వాట్సాప్లో వాళ్ళు ఎత్తరు, చూడరు. ఇంకోటి ఏంటంటే మన ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటారు. మరి జబ్బు ఏంటో అనేది నాకు అర్థం కాదు పోలీసు వాళ్ళకి. ఇకపోతే ఈ తెనాల్లో కొట్టిన
వీళ్ళ ముగ్గురిని ముగ్గురు కుర్రోళ్ళని కొట్టిన వాళ్ళని కోర్టులు కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనే వదలదు. వాళ్ళ అదృష్టం కొలిది ఈ మానవ హక్కుల కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ అది టేకప్ చేసింది కాబట్టి వీళ్ళ ఇంకా ప్రజల నోట్లో ఎందుకు నానట్లేదు అంటే ఆ కొమ్మినేని శ్రీనివాసరావు ఆ కృష్ణరాజు అనే వాళ్ళు ఏదో ఒక ఇష్యూ పట్టుకుని తగలటారు. అమరావతి వేసుల రాజధాని అనే ఒక ఇష్యూ తగలడింది కాబట్టి ఇది మరుగున పడిపోయింది. ఇది మరుగున పడిపోదు, ఇది మళ్ళీ వెలుగులోకి వస్తుంది, భవిష్యత్తులో చాలా ముందుకు వస్తుంది. కానీ ప్రజలంతా ఒకటి ఆలోచించండి, నేను చెప్పింది కరెక్టా తప్పు కామెంట్లు పెట్టండి. పోలీసులు చనిపోతే ఎవడో బాధపడట్లేదు, ఎవడో స్పందించట్లేదు. ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఒక్క సైట్ కూడా ఇవ్వట్లేదు, 300 గజాల సైట్ కూడా ఇవ్వట్లేదు, 200 గజాల సైట్ కూడా ఇవ్వట్లేదు. అదే ఒక సైనికుడు చనిపోతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి చాలా పోస్టుడ్ ఏరియాలో 100 గజాలు, 200 గజాలు, 400 గజాలు, 500 గజాలు, 1000 గజాలు కాదు 1400 గజాలు సైట్ ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు అంటే అది ఎంత ఖరీదైన సైట్ ఇచ్చారని కాదు, ఎంత గౌరవం చూపించారు, ఎంత ఆనర్ చూపించారు. ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా చనిపోతే ఒక సైట్ ఇచ్చారా? ఏదో క్రికెట్లకు వెళ్తేనే, లేకపోతే బ్యాడ్మింటన్కి వెళ్తేనో, చెస్కి వెళ్తేనో వాళ్ళకి 5 కోట్లు పాడేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఏమో ఏదో అది పెట్టేస్తాం, ఇది పెట్టేస్తాం, స్టేడియం పెట్టేస్తాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తాం, వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తాం అని చెప్పేమో 5 ఎకరాలు దొబ్బేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకేమో ఆర్డీఓ పోస్టులు, కలెక్టర్ పోస్టులు, ఐఏఎస్ పోస్టులు అవి ఇచ్చేస్తున్నారు. అటువంటిది అందరూ దొంగళ్ళు, అందరూ నీచులు, అందరూ సంస్కారహీనులు ఉంటారు కదా పోలీసులు. చాలామంది ప్రజల కోసం కొన్ని విషయాల్లో, కొన్ని సమస్యల్లో, కొన్ని పోరాటాల్లో చనిపోయిన పోలీసులు చాలామంది ఉన్నారు కదా. ఒక్కడైనా ప్రభుత్వం నుంచి ఒక్క ఆనర్ పొందాడు. ఆనర్ అంటే ఏదో పథకాలు వస్తాయి, ఇంక్రిమెంట్ ఇచ్చారు, అది కాదు నేను అనేది. దేశం గర్వించదగ్గ విధంగా, లేకపోతే రాష్ట్రం గర్వించదగ్గ విధంగా, లేకపోతే ఆడి కుటుంబం గౌరవించదగ్గ విధంగా ఒక సైట్ ఇచ్చారండి, ఒక స్టాచ్యూ పెట్టారండి, ముఖ్యమంత్రి వచ్చి పలకరించారండి, లేకపోతే మంత్రి మొక్కలు సలసాలు వచ్చారండి అని చెప్పుకోదగ్గదే మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరికైనా ఉందా? ఉండదు, లేదు, ఉండదు, భవిష్యత్తులో కూడా ఉండదు. ఎందుకంటే మీరు ఇటువంటి ఎదవేషాలు వేసి రోడ్డు మీద కొట్టి ఏమవుతుందిరా మీకు? అరికాళ్ళ మీద కొడితేనే హీరోయిజం, ఆ కొంచెంసేపు ఆ తృప్తి, శాడిజం, తర్వాత దోల తీరుతుంది. ఆ కోర్టు వాయిదానికి వెళ్ళేటప్పటికి, అట్లకి వెళ్ళేటప్పటికి, ఇట్లకి వెళ్ళేటప్పటికి మళ్ళీ ప్లేటర్ల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉండి, పీపీల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉండి నానా పాటలు పడి నానా కర్మలు పడాలి. ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఉంటుందో రేపు పొద్దున పోతాయి. ఎన్నో గవర్నమెంట్లు వస్తాయి, ఎన్నో గవర్నమెంట్లు పోతాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు ఉంటాడు, లేకపోతే రేపు పొద్దునేమో పవన్ కళ్యాణ్ ఉంటాడు, వీళ్ళేమో లోకేష్ ఉంటాడు, లేకపోతే మళ్ళీ ఏమో జగన్ వస్తాడు. కానీ వీళ్ళు వస్తే వాళ్ళు వస్తే వీళ్ళు కక్ష తెచ్చుకునే విధంగా ఉంటే మీరు కేసు కట్టండి, తీసుకెళ్ళిపోయి కోర్టులో పడండి, కోర్టు చూసుకుంటుంది. మీ దగ్గర ఉన్న శాస్త్రాల ప్రకారం మీరు అన్ని కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. అంతేగాని ఒకడు తొక్కు పెడతాం, ఒకడు కొడతాం. సరిగ్గా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు నక్సలైట్ల కింద ఎందుకు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు ప్రజలు? ప్రజాసేవ చేయడం కోసం వెళ్ళిపోతున్నారు నక్సలైట్లు అనుకుంటున్నారు కదా. కాదు, ఇటువంటి సన్నివేశాలు చూసిన తర్వాతే కడుపు మండే ఆ నక్సల్బరీ ఉద్యమంలోకి జాయిన్ అయిపోతున్నారేమో అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. వీళ్ళ పిల్లలు కానీ, వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవడైనా కక్ష కడితే మీరు ఉంటారా? అది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం సొసైటీలో ఉంటున్నాం. ఆడు మనకి ఏం అపకారం చేశాడు? ఆడు రౌడీ షెటరు, ఎవరన్నా కొట్టాడా, తిట్టాడా, హత్య చేశాడా, అంతకుముందు ఏమన్నా కన్వెన్షన్ పడ్డదా? అయింది ఒకసారి చూడండి. అంత ప్రమాదకారండి ఈయన ఉంచకూడదండి, ఇక్కడ ఉంచకూడదండి. లేకపోతే వీళ్ళు నలుగురు కూడా ఒక అమ్మాయిని రేప్ చేసేలాగా తగలబెట్టేశారండి. వీళ్ళు సొసైటీకి హానికరమైన వ్యక్తులంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేసినా సరే ప్రజలు హర్షించారు, జైలు కొట్టారు కదా. అంతేగాని దారిపోయిన పట్టుకు చెత్త కొట్టేస్తామంటే, మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తామంటే, ఒకడేమో తొక్కు పెట్టేస్తారంటే, మేమేమో కొట్టేస్తామండి. కొట్టండి, అలాగే ఎంతకాలం కొడతారో కొట్టండి. ఎవడికో కడుపు పండుతుంది, అప్పుడు కొట్టిన దానికి ప్రతిఫలం ఏంటనేది మీరు కూడా అనుభవించి తీరుతారు. ఇది మీకు హెచ్చరిక, వార్నింగ్ కాదు, జరగబోయేది ఊహించి ఆ పోతులూరు వీరబ్రహ్మం గారు చెప్పినట్టే నేను కూడా చెప్తున్నాను. ఇటువంటివి చాలా ప్రమాదం. సైనికులను చూసి నేర్చుకోండి, వాళ్ళలాగా గౌరవం తెచ్చుకోండి. వాళ్ళలాగే ఉంటే
రేపొద్దున మీకు, మీ పిల్లల భవిష్యత్తుకి, మీ కుటుంబ భవిష్యత్తుకి మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రమాదంలో ప్రజాసేవ నిమిత్తం ప్రజల కోసం పోరాడుతూ మీరు చనిపోతే మీకు కూడా, మీ కుటుంబానికి కూడా ప్రజలంతా అండదండలుగా ఉంటారు తప్ప ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తే మాత్రం ఎవడో మీకు అండదండలుగా ఉంటాడని చెప్పి తెలియజేస్తూ ఎప్పటి నుంచో చేయాలనుకున్న ఈ వీడియో చేస్తున్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో పెట్టండి. ఈ పోలీసు వాళ్ళు కూడా చూసి మీ అభిప్రాయాలు కూడా మీరు తెలియజేయండి. నాకేమి ఇబ్బంది లేదు, నేను కూడా అడ్వకేట్నే. మీరేమన్నా దుర్మార్గమైన చర్యలు అంటే నేను కూడా ఫేస్ చేస్తానికి సిద్ధంగానే ఉన్నాను. ఉంటాను. రామాంతరావు. నమస్కారం. జై హింద్.